ఇమిడి ఉన్నది. ఇది శ్రీ విద్యలో ఒక భాగము. ఈ శ్రీ విద్యని మొట్టమొదటగా కామేశ్వరికి ఉపదేశం చేశాడు. శివుడు అమ్మవారికి ఉపదేశం చేశాడు. అమ్మవారు ఏం చేసిందంటే త్రిమూర్తుల భార్యలకు ఉపదేశం చేశారు. త్రిమూర్తుల భార్యలు సనకాదులకు ఉపదేశం చేశారు. సనకాదులు అంటే సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు. సనకుడు మనలో శిరస్సులో ఉంటాడు, సనందనుడు మనలో పాలభాగంలో ఉంటాడు, సనత్కుమారుడు మనలో హృదయంలో ఉంటాడు, సనత్సుజాతుడు మనలో బొడ్డులో ఉంటాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు ఈ 4 కూడా. వీళ్ళందరూ నలుగురు కూడా మనకి రోజు పని చేస్తేనే మనం నిద్ర లేవగలుగుతాం. లేకపోతే మనం నిద్ర లేవలేము. మంచం మీద ఏమండి నిద్రలోనే పోయాడండి అంటాం. మనకి ఎరుక కలిగింది, నిద్ర లేచాము, ఇవాళ ట్రైన్లో ఉన్నామా, మన బెడ్రూమ్లో ఉన్నామా, ఎవరింట్లో ఉన్నా పడుకున్నామా అని ఒక ఎరుక కలుగుతుందే, ఆ ఎరుక అమ్మవారు. కాంసౌస్మితాం హిరణ్య ప్రాకారాం. అమ్మవారి ఎరుక మూలంగానే మనం నిద్ర లేస్తున్నాం. అందుకని నిద్ర లేవంగానే నమస్కారం చేసుకోవాలి భగవంతుడికి. ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనలో రాత్రంతా ఆడుతూనే ఉంటాయి, మనం జరపట్లేదు. అమ్మవారి దయ మూలంగా లోపల స్పందన రూపంలో అవి జరుగుతున్నాయి. అవి జరగలేదనుకోండి నిద్రలో పోయాడండి అంటారు. మనకు మెడుకు వచ్చింది కదా, చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకి, జేజకి దండం పెట్టుకోండి అమ్మా నిద్ర లేచిన తర్వాత. దానికి కారణం ఏంటంటే నిద్రలో పోలేదు, ఎరుక కలిగింది, మనం నిద్ర లేచాము, నీకు నమస్కారం. ఆ నమస్కారం పట్టుకొని క్రియలోకి దిగామనుకోండి, ఆ రోజు సాయంత్రం వరకు మనం ఏమి తప్పుడు పనులు చేయం, మన బుద్ధి బాగా పనిచేస్తుంది. సరే, మనం అది ఒక పక్కకు పెడితే ఇప్పుడు ఇందులో నవావరణలు ఉన్నాయి. మొట్టమొదటి ఆవరణ మనకి ఈ చుట్టూ ఉన్నటువంటి బోర్డర్ ఉంది చూడండి. మల్లెపూలు పెట్టాము, ఎర్ర పూలు పెట్టాము, చామంతి పూలు పెట్టాము. ఇవన్నీ త్రైలోక్యమోహన చక్రస్వామి. ఇందులో 28 మంది దేవతలు ఉంటారు. మొట్టమొదట మల్లెపూలు పెట్టిన ఆవరణలో మనకి సిద్ధి దేవతలు ఉంటారు. అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, గరిమా సిద్ధే. తర్వాత ఎర్ర పూల ఆవరణ ఉన్నది, అందులో మనకి అష్టమాతృకులు ఉంటారు. తర్వాత మనకి వచ్చేది సర్వ సంక్షోభిణి, దశముద్రలు, దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి. అంటే మనం ముద్రలు చూపిస్తాం, అంటే ఒక్కొక్క 10 ముద్రలు ఉన్నాయి. 10 ముద్ర దేవతలందరూ కూడా 3వ ఆవరణలో ఈ 3వ వరుసలో ఉన్నారు. మొత్తం కలిపితే 28. అష్టమాతృకులు 8, అష్టసిద్ధులు 8, 2 8 16. తర్వాత యోగిని దేవతలు ఉన్నారు. తర్వాత 10 మంది ముద్రా దేవతలు, మొత్తం కలిపితే 28 మంది దేవతలు. తర్వాత మనము షోడశ దళము అంటాము. 16 దళాలు మనం ఎర్ర గులాబీ పూలతో త్రికోణాకారంలో వేశాము, మీరు పరిశీలించండి. అందులో అది మొట్టమొదటగా ఈవిడ కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. చూడండి, కరెక్ట్గా 16 సరిపోయాయి. ఇప్పుడు నేనేమైనా తప్పి వేసామనుకోండి, ఆ నామాలకి ఈ దళాలకి మ్యాచ్. అంటే నేను నామం అన్నా తప్పు చదివి ఉండాలి, అక్కడ కోణం అన్నా నేను తప్పు వేసి ఉండాలి. ఇప్పుడు మనకు 16, ఈ 16 దళాలు అమ్మవారికి ఊరు భాగాలు తొడలు అమ్మవారికి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, వైట్ పూలతో వేసాను చూడండి, ఇవి 8 దళాలు. ఇదేంటంటే అమ్మవారికి, మనలో కానీ అమ్మవారికి కానీ మూలాధార సెంటర్, షట్చక్రాలలో. ఇక్కడ అనంగ కుసుమే, అనంగమే కలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, అనంగ కుసుమే, అనంగమే కలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని. ఇది ఈ వైట్ దంతా సర్వ సంక్షోభణ చక్రస్వామి. గుప్త తరయోగిని, సర్వ సంక్షోభిణి, సర్వ సంక్షోభిణి, సర్వ విగ్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధకే, సర్వ సంపత్తి పూరణి, సర్వ మంత్రమయి, సర్వద్వంద్వ శయంకరి. చూడండి, కరెక్ట్ గా 14 వచ్చాయి. అంటే చతుర్దశ కోణం అన్నమాట ఇదంతా. ఇవన్నీ 14. నెక్స్ట్
సర్వార్థ సాధక. ఇది సర్వార్థ సాధక చక్రం. సర్వ సిద్ధిప్రదే, సర్వ సంపత్ప్రదే, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకారిణి, సర్వ కామప్రదే, సర్వ దుఃఖ విమోచిని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. చూడండి, కోణాలు కూడా మనం చదివిన నామాలకి కోణాలు కరెక్ట్ గా వస్తున్నాయి. సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని. నిగర్భ నెక్స్ట్ సర్వ రక్షాకర సర్వజ్ఞే, సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూపే, సర్వ పాపహరే, సర్వానందమయి, సర్వ రక్షా స్వరూపిణి, సర్వే స్థిత ఫలప్రదే, సర్వ రక్షాకర చక్రస్వామి. ఇదంతా నిగర్భయోగి, వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వ రోగహర చక్రస్వామి. పరాపర రహస్యయోగిని. నెక్స్ట్ సర్వ సిద్ధి ప్రద చక్రస్వామి. సర్వ సిద్ధి ప్రద అంటే ఇప్పుడు ఈ దీపం ఉంది కదండి, దీపం కింద బిందు ఉంది. అక్కడ శివశక్తి కిరుపుని, శివుడు అమ్మవారు ఇద్దరు కలిసి ఉంటారు అన్నమాట. ఈ దీపం కింద బిందు ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఇంకో లోయర్ ట్రయాంగిల్ ఉంది. ఈ కింద ట్రయాంగిల్స్ అన్ని అమ్మవారివి. కింద 5 వస్తాయి. 1 2 3 4 ఇదిగా 1 2 3 4 5. ఈ 5 శక్తి కోణాలు, లోయర్ ట్రయాంగిల్స్. అప్పర్ ట్రయాంగిల్స్ 4 ఉన్నాయి. 1 2 3 4. ఇవి శివుడికి సంబంధించినవి, ఇవి అమ్మవారికి సంబంధించినవి. మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. ఈ కుంకుమ ఉంది కదా, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. సర్వసిద్ధిప్రద చక్రస్వామి. పరాపర రహస్యయోగిని, సర్వానందమయ చక్రస్వామి. పరాపర రహస్యయోగిని. త్రిపురే అంటే ఇవి పాదాలండి. మనం ఇందాక 28 మంది దేవతలు అనుకున్నాం కదా, ఇవి అమ్మవారి యొక్క పాదాలు. త్రిపురే, త్రిపురేసి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలిని, త్రిపురా సిద్ధే, త్రిపురాంబ సెంటర్. మహామహేశ్వరి, మహా త్రిపుర సుందరి, మహా అని మహా చదవండి. మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజప్తే, మహామహానందే, మహామహాస్కందే, మహామహాశయే, మహామహా శ్రీ చక్రనగర సామ్రాజ్ఞి. నమస్తే నమస్తే నమః. కాబట్టి ఖడ్గమాల దేవతలందరూ కూడాను ఇక్కడ మనకి మొత్తం పరివేష్టించి ఉన్నారు. వాళ్ళు మన శరీరంలో ఎక్కడున్నారు? అప్పుడు ఏమవుతుందంటే, ఇంత హైరానబడి అంటే అవకాశం ఉంటే వేసుకోవచ్చు, అవకాశం లేదనుకోండి, మన శరీరంలో ఎక్కడున్నారో 10 నిమిషాల పని మన శరీరమే శ్రీచక్రం అయిపోతుంది. మనం ఇంత వేయకపోయినా అవకాశం ఉంటే వేసుకోవచ్చు. యంత్రపూర్వకంగా చేస్తే ఇంకా అమ్మవారు ఎక్కువ సంతోషిస్తుంది. ప్రతిమ రూపంలో కూడా చేస్తాము. ప్రతిమ రూపంగా రేఖా రూపంలో గీసామనుకోండి, ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి ఎక్కువ ఫలం ఉంటుంది అని. కాబట్టి వీళ్ళందరూ కూడా మన శరీరంలో ఉన్నారు. ఈ 9 ఆవరణలకి మనలో ఉండే షట్చక్రాలకి సంబంధం ఉంది. 10 నిమిషాలు పట్టదమ్మా. మీరు కనుక ఒక్క 1 వీక్ దీని మీద మనసు పెడితే, మనం మీకు కింద కూర్చునే ఓపిక లేకపోతే సోఫాలో కానీ ఉతికారేసిన బట్టలు కట్టుకొని సోఫాలో కానీ కుర్చీలో కానీ కూర్చొని చక్కగా కట్కమాల 10 నిమిషాలు పడుతుంది. మనకి ఇంకా అసలు అంతర్ముఖం అయిపోతాం మొత్తం అంతా కూడాను. అవి మన శరీరంలో ఎక్కడున్నాయో ఇప్పుడు మళ్ళా టైం ఉందా? అది అందుకే మీరు పర్మిషన్ అంటే కట్టుమాల దేవతలు ఒక్కొక్క చక్రానికి ఏంటి మన పర్వాలేదు. ఒక్కొక్క చక్రము ఇప్పుడు త్రైలోక్య మహాన చక్రస్వామి ఉంది కదా, దాని ఫలితం ఏంటంటే ముల్లోకాలను సమ్మోహనం చేసేటువంటి శక్తి వస్తుంది. ఎక్కడ ఈ 3 రోస్ ఉన్నాయే అవి. తర్వాత మనము సర్వశాపరిపూరక చక్రస్వామిని, గులాబీ రేఖలతో దళం ఉన్నది చూడండి, 16 దళాలు. దానికి ఏంటంటే సర్వ కోరికలు సర్వ ఆశలు తీరతాయి. మూడోది సర్వ సంక్షోభణ చక్రస్వామిని, అంటే తెల్ల పూలతో మనం వేసాం కదా, అదేంటి సకల బాధలు తొలుగుతాయట. అద్భుతమైన వాక్యం ఏంటంటే, సాధకులకి శ్రీ విద్యా సాధనలో అడ్డం కొడుతుంది, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అది కదా మనం కోరుకోవాల్సింది. శాశ్వతమైనది ఏంటంటే, మన సాధనలో ఏమైనా అడ్డంకులు ఉంటే అవి పోయాయనుకోండి, మనం ఇంకా ఇంకొంచెం
మనం ముందుకు వెళ్ళడానికి సాధనలో వీలుంటుంది. తర్వాత సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామి అంటే పసుపు త్రికోణం ఉంది చూడండి, పసుపు పూలతోటి